హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామచంద్ర అఫీషియల్. సో ఇప్పుడు వచ్చేసి నా బర్త్డే కాబట్టి టెంపుల్కి వెళ్దాం అనేసి రెడీ అయ్యాం. సో మిగతా వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. అదేంటి నా బర్త్డే అనేసి మా మరిది వచ్చారనుకుంటున్నారా? సో మే 2కి తన బర్త్డే, నెక్స్ట్ మే 3కి నా బర్త్డే. సో తనే కూడా కొన్ని బిట్స్ యాడ్ చేద్దాము, గుర్తుగా ఉంటాయి అనేసి యాడ్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి మే 3 రోజు మార్నింగ్ ఇంకా టిఫిన్ చేసేసి టెంపుల్కి వెళ్ళాము. సో వెళ్ళేసరికి 11:30 అలా అయింది. మా పెద్దమ్మ మధ్యలో కలిస్తే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అల్లాదుర్గం ఎల్లమ్మ టెంపుల్ మెదక్ డిస్టిక్ అల్లాదుర్గం మండల్లో ఉంటుందన్నమాట. సో మా విలేజ్ నుంచి కొంచెం దగ్గర, అందుకే అక్కడికి వెళ్ళేసి వద్దామనేసి వెళ్ళాము. చాలా ఫేమస్ టెంపుల్. ఇంక ఇక్కడే పక్కన రూమ్స్ కూడా ఉంటాయి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ముందే బుక్ చేసుకోవాలి. చాలామంది కోరికలు కోరుకునే మొక్కులు నెరవేర్చుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. సో అక్కడ కోళ్ళని, మేకలను కూడా కోస్తారు. ఇంకా బయట ట్రీస్ ఉంటాయి, దాని కింద వండుకొని తినేసి వెళ్ళడం అలా చేస్తారనమాట. సో చాలా పవర్ఫుల్ గాడ్. లోపల వీడియో అనేది నాట్ అలౌడ్ అనమాట, అందుకే ఏం వీడియో తీయలేదు. ఇంకా అక్కడికి ఆపేసాము. ఇంకా గుడి ముందు ఇలా ఉంటుంది. సో కోరికలు కోరుకొని వస్తారనమాట. అవి నెరవేరిన తర్వాత ఇందులో కళ్ళు పోస్తారు, మొత్తం నిండిపోయి పొర్లేంత వరకు. ఇంకా వాటి ముందే అమ్మవారి పాదాలు ఉంటాయి. ఇంకా అన్నీ అలా నాగదేవత విగ్రహాలు ఉంటాయి. చాలా జనాలు ఉంటారు, కానీ మేము వెళ్ళినప్పుడు ఇంకెవ్వరు లేకుండే. దర్శనం కూడా తొందరగా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సైడ్ మొత్తం ప్లేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మొన్న రీసెంట్గా మాడిఫై చేశారు. ఇక్కడ ఓపెన్ ఉండే అప్పుడు బావి మొత్తం, ఇప్పుడు మొత్తం క్లోజ్ లాగా చేసేసారు గ్రిల్స్ వేసి. సో అక్కడ స్నానాలు చేస్తుండే అప్పుడు వచ్చి, ఇప్పుడు ఇంకేం లేదు, మొత్తం గ్రిల్స్తో క్లోజ్ చేశారు. ఇంకా ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్లో విష్ణుమూర్తి ఉంటారనమాట. సో అక్కడికి వెళ్దాం అనేసి చెప్తుంటే సరే అని వెళ్ళాము. సో ఫుల్ ఎండ కదా, అసలు చాలా కాలుతున్నాయి అనమాట. చిట్టి తల్లి కూడా అలానే ఉరుక్కుంటూ వచ్చేసింది పాపం. ఇక్కడ విష్ణుమూర్తి ఉంటారనమాట. అంటే ఇక్కడ మొత్తం వాటర్లో చెరువు అనమాట, ఇది పెద్దది. సో మొత్తం వాటర్లోనే ఉంటుంది. ఎండాకాలం వచ్చినప్పుడే దేవుడు బయటికి కనిపిస్తారనమాట. సో అందుకే ఇక్కడ టెంపుల్ అనేది ఏం కట్టలేరు, ఎందుకంటే వాటర్లోనే ఉంటారు ఎప్పుడు. ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటికి వెళ్ళాక ఫుడ్ అనేది ప్రిపేర్ చేసాము, కానీ వీడియో అనేది ఏం తీయలేదు. సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం అనమాట. ఇషిక వచ్చేసి పడుకొని ఉండే.
ఇంకా ఇంతటితో బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఇంకా డిన్నర్ చేసేసా. ఇంకా ఇషికతో పాటు మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ కూడా పడుకునిండే, ఇంకా లేపలేదు. సో తర్వాత పిక్ తీసుకున్నాం అనమాట గుర్తు. సో ఇంతటితో బ్లాగ్ అనేది పూర్తయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.